నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ వార్తలు చదువుతుంది మాధురి. విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. ఏయూ నుంచి నోవాటెల్ వరకు సైకిల్ పై సవారీ. సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. 10వ డివిజన్ అభివృద్ధికి 11 కోట్లు ఖర్చు చేశాం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రెండున్నర కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ఎస్ఎస్ఆర్ రేట్లను సవరించి స్పెషల్ జీవో ఇవ్వాలి. సబ్కా జిల్లా అధ్యక్షుడు చల్లా సురేష్ కుమార్ విజ్ఞప్తి. విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తాం. వర్సిటీకి కావలసిన కరెంటును 100% ఇక్కడి నుండే ఉత్పత్తి చేసుకోవాలి. చెట్లు లేని ఖాళీ స్థలాలు, భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే 5,18,000 విలువైన విద్యుత్ ఆదా అయింది. తిరుమల తరహాలో క్యాంపస్ మొత్తాన్ని పచ్చదనంతో నింపాలి. ప్రపంచంలో వివిధ రకాల మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ నాటాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న ఎండలు, వాతావరణ మార్పులను తట్టుకునేలా చేయాలని, హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా పచ్చదనం అభివృద్ధి చేయాలి. హాస్టళ్లు, కాలేజీల నుంచి వచ్చే తడి చెత్త, ఆకులను కంపోస్టుగా మార్చాలని సూచించారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ నుండి నోవాటెల్ వరకు చంద్రబాబు ఉత్సాహంగా సైకిల్పై ప్రయాణించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి డిబివి స్వామి, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈరోజు నేను వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే రోజున విశాఖపట్నం వచ్చాను. మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ క్యాంపస్లో చెట్టు పెట్టాను. యూనివర్సిటీకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాను. ఇందులో క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి. నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకోవాలి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ, ఒక హిస్టారికల్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఉండే యూనివర్సిటీ, ఎంతోమందిని బ్రహ్మాండమైన నాయకుల్ని తయారు చేశారు. రాజకీయ నాయకుల్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని, అండర్స్ అకాడమిక్గా లీడర్స్ తయారు చేశారు. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు నేను నెట్ జీరో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, మీరు అన్నారు ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిపైన అందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంటు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసింది చాలా, 1,16,235 KWH చేశారు. 5,18,000 రూపాయలు వీళ్ళు కొంత సేవింగ్ అవుతుంది. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇందులో బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి, చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. అవసరమైతే వీళ్ళు బయట ఇవ్వాలి. ఆ పరిస్థితి రావాలి. దట్ ఈజ్ వన్ ప్రిన్సిపల్. రెండో, చెట్లు. మొత్తం క్యాంపస్ ఈరోజు తిరుమలలో మీరు చూస్తే 89.5% గ్రీనరీ ఉంది. దానివల్ల ఈరోజు అక్కడ పోతే ఒక మ్యాక్సిమం డిఫరెన్స్ కనపడుస్తుంది. ఎండలకు టెంపరేచర్ కానీ, ఎండలు కానీ, ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇక్కడ 100% దాజీ అని హైదరాబాద్లో
బ్రహ్మాండంగా చేశారు, వారిని కూడా పెట్టుకున్నాం. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. ప్రపంచంలో ఉండే చెట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. అది కూడా ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్లో సర్ కార్యక్రమంపై క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ జూన్ 15 నుండి జూలై 14వ తేదీ వరకు జరిగే సర్ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్స్ BLAలు ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లి ఓటర్ల జాబితాలో తేడాలు రాకుండా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు పోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గతంలో 49% మ్యాపింగ్ చేశామని ఇప్పుడు 90% దాటాలని అన్నారు. రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, MAC చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, డైరెక్టర్లు మద్దామణి, కర్రి అప్పలస్వామి, అన్నందేవుల చంటి, నున్న కృష్ణ, అడ్డాల శ్రీను, చెల్లుబోయిన శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జీలు గంగిన హనుమంతరావు, తలారి మూర్తి, సావాడ శ్రీనివాసరెడ్డి, శీలం గోవిందు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది. ఓటర్ లిస్టులు ప్రతి 20-25 సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంటుంది. 2002 తర్వాత జరగలేదు, అది జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో జరిగిన ప్రక్రియ వల్ల లక్షలాది ఓట్లు మార్పులు చేర్పులు గురైనాయి. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మొదలైంది. సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల మైగ్రేషన్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అద్దె సవర్బంలో చాలా తేడాలు వస్తున్నాయి. దాన్ని చేయడం కోసం మేము కూడా పార్టీ తరఫున BLAలను వేసుకొని వాళ్ళ ద్వారా BLOని అప్రమత్తం చేసి వారి ద్వారా ఏ ఒక్క ఓటు పోకుండాను దొంగ ఓట్లు రాకుండా చూసే లక్ష్యంలో కార్యాచరణ ముందుకు సాగుతున్నాం. రాజమండ్రి రూరల్కి సంబంధించి చాలా పెద్ద నియోజకవర్గం. ఇప్పటికే 2,72,000 ఓటింగ్ ఉంది. ఇంకా 40,000 ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2002 డివిజన్ తర్వాత చాలా కొత్త ప్రాంతాలన్నీ కలిసినాయి రూరల్లో. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా పెరిగిపోయారు. దానివల్ల దాదాపు 3 లక్షల పైసలకు ఓట్లు అయ్యే అవకాశం ఉంది. ఇవాళ దాదాపు 267 బూతులలో 301 బూతులు మారుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. బూతులు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ మ్యాపింగ్ సరిగా జరగల. మ్యాపింగ్ కేవలం 49-50% అయింది. దాన్ని మ్యాక్సిమం 80-90% మ్యాపింగ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మా వాళ్ళందరినీ కూడా వర్కౌట్ చేయమన్నాం. కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, BJP కార్యకర్తలంతా ఇన్వాల్వ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఇవాళ సమస్యల యూనిట్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉంది. ఇవాళ బూత్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, క్లస్టర్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, యూనిట్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు యాక్టివేట్ అయితే ఇది సాధ్యం చేయడం సులువు. 1,000 మంది సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద విషయం కాదు. గత ఎన్నికల సందర్భం కూడా యాక్టివేట్ అయ్యి కార్యకర్తలంతా పనిచేసుకోగలిగారు. మరలా వాళ్ళందరినీ పనిచేయమని కోరుతున్నాం. ఇతర పార్టీలు చేసే గోప్య ప్రచారం, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశాడు. దొంగ ఓట్లు అని చెప్పి వంకబెట్టి దొంగ పిటిషన్లు పెట్టించి కొంత దెబ్బతీశారు. ఆ విధంగా కాకుండా ఉండటం కోసం వాళ్ళ సరైన విధానంలో వెళ్ళాలి. మ్యాపింగ్ చేయడమే కాదు, ఓటు పోకుండా చూడటం, దొంగ ఓట్లు రాకుండా చూడటం, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు లేకుండా చేయటం, కరెక్ట్గా ఎన్రోల్మెంట్ అయ్యేలాగా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ BLAలు తీసుకుంటున్నారు. ఇవాళ BLAలకు శిక్షణా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మొన్న 2వ తారీఖు రాష్ట్ర స్థాయిలో జరిగింది. ఇవాళ మొన్న చేసిన మహానాడు ఏ విధంగా విజయవంతమైందో మీరు చూశారు. 24 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. ఆన్లైన్లో ఎక్కడా లేదు, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా చేశారు. దీన్ని కూడా అలాగే స్పెషల్ డివిజన్ దీన్ని కూడా కరెక్ట్గా వర్కౌట్ చేసుకొని సాధ్యం చేస్తామని సవినయంగా మనం చేస్తూ, మా కార్యకర్తలే కాదు ప్రజలారా మేల్కోండి. మీ ఓటు పవిత్రమైంది. భారత రాజ్యాంగం ప్రకారం మన ఓటు హక్కు చాలా పవిత్రమైంది. ఓటు హక్కు లేకపోతే ఏమి సాధించడం, దేశ భవిష్యత్తుకి ఓటు హక్కు వినియోగమే ప్రధానమైంది కనుక దయచేసి అందరూ ఉపయోగం చేసుకొని మీ ఓటు ఉందో లేదో తెలుసుకుంటూ ముందుకు సాగమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నగరపాలక సంస్థ 10వ డివిజన్ పరిధిలోని APSCEB ఫంక్షన్ హాల్ నుంచి విఎల్పురం జంక్షన్ వరకు 73 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్లు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో నిర్లక్ష్యానికి గురైన 10వ డివిజన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 11 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయకంగా మద్దతు ఇచ్చే ప్రాంతమనే కారణంతో గత పాలకులు అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం 10వ డివిజన్కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేశామని చెప్పారు. ఇప్పటికే సుమారు 4 కోట్ల విలువైన 25 అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో 2 కోట్ల పనులు ప్రారంభ దశలో ఉండగా 4 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయని వివరించారు. అదనంగా 1 కోటి విలువైన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కానీ ఎంత ఇవ్వగలం, ఎలా ఇవ్వగలం అన్నది అది మార్కింగ్ బట్టి సిటీ నియోజకవర్గ 10వ వార్డులో చాలా ప్రాధాన్యత కలిగిన రోడ్ ఇది. గత 10 సంవత్సరాలుగా ఈ వార్డునే గాలికి వదిలేశారనుకోండి. ఎందుకంటే ఈ వార్డు స్వతహాగా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా భావించి ఇక్కడ ఏది చేసినా మనకి ఓట్లు పడవు అని ఆలోచించి వదిలేశారు గత పాలకులు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే ఈ వార్డులో, కేవలం ఈ వార్డులో 11 కోట్లు ఖర్చు పెట్టామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. చాలా పనులు, 25 పనులు పూర్తయిపోయినాయి. సుమారు 4 కోట్ల పనులు పూర్తయిపోయినాయి. 2 కోట్ల పనులు ప్రారంభించుకోవాలి. 4 కోట్లు టెండర్లో ఉన్నాయి. సుమారు 1 కోటి రూపాయల పనులు జరుగుతున్నాయి. ఈరోజు 73 లక్షలతోటి చాలా ప్రాధాన్యత కలిగిన రోడ్డు, చాలా కనెక్టివిటీ కలిగిన రోడ్డు, దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా మాటిచ్చున్నారు, నెల రోజుల్లోనే పూర్తి చేస్తా అన్నారు. ఆనాడున్న ఆర్థికపరమైన సమస్యతో సగం రోడ్డే వేయగలిగాం. మిగతా రోడ్ని ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం. చాలామంది అడిగారు, అదేంటండి సగం రోజు ఏదో సగం గుండు తీసేసి ఇంకోటి వదిలేసారేటండి అని. కాదు సార్, కంగారు పడకండి సార్. పాత ప్రభుత్వం మాదిరిగా అరగుండులు కొట్టాం. ఏం చేసినా పూర్తిగా అంతా అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేస్తాం సార్. వారి మాదిరిగా మేము కాదులేండి అని కూడా చెప్పాం. జనాలు నమ్మారు. ఆ లోపు ఏంటంటే ముందు ఒక చోట డ్రైన్ కూడా వేసేసి ఉన్నాం. ఇప్పుడు 73 లక్షలతోటి ఈ రోడ్డును పూర్తి చేసే కార్యక్రమం తీసుకుంటూ ఇక్కడ ఈ పని ప్రారంభిస్తున్న ప్రదేశం ఏదైతే ఉందో దాని వెనకాలే లారీ స్టాండ్ ఉంది. అది ఖాళీ చేయించి వాళ్ళని ఆవకు పంపించి దీన్ని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కింద 2014-19 ఆనాడున్న కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నెల 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్ జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేశారు. ప్రతి సీడ్ బాల్కు ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి ఉంటుందన్నారు. ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుండి భూమిని కాపాడుతుందని, సీడ్ బాల్స్ అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వెదజల్లే ఏర్పాటు చేస్తున్నామని, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్ సాయంతో వెదజల్లుతామని వివరించారు. మొక్కల సంరక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. నాటడమే కాదు, వాటిని సంరక్షించడం కూడా కీలకమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు 2.5 కోట్ల విత్తనాల బంతులు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా
కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. సీడ్ బాల్స్ తయారు చేయటం చల్లించడం పర్యావరణ పరిరక్షణలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా విత్తనాలు నాటేయడం వేరు, దాన్ని ఈ ఒక ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ లేయర్ కింద దీనిని ఈ సీడ్ బాల్ రూపంలో దీన్ని విత్తనాల లోపల పెట్టి ప్రతి చిన్న సీడ్ బాల్కి 1.5 సెంటీమీటర్, మన డ్రోన్ ద్వారా అయితే 1.5 సెంటీమీటర్, అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటినీ తయారు చేస్తూ ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతోంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, గోదావరి పుష్కరాల పనులు చేపట్టేందుకు ప్రస్తుతం ఉన్న SSR షెడ్యూల్ రేట్లు మార్కెట్ రేటుతో అనుసంధానించి ప్రత్యేకంగా జీవో ఇవ్వాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చల్లా సురేష్ కుమార్ కోరారు. స్థానిక సోమాలమ్మ గుడివీధిలో ఉన్న సబ్కా జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సురేష్ కుమార్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు అత్యవసరమైన పనులు మాత్రమే చేపట్టేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మెటీరియల్ లేబర్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రభుత్వం ఇస్తున్న ధరల ప్రకారం పనులు చేయడం సాధ్యం కాదన్నారు. సబ్ కాంట్రాక్టర్లు పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేస్తారని, ఈ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదన్నారు. గోదావరి పుష్కరాలను చాలా తక్కువ సమయం ఉందని, అందువల్ల ఇప్పటి నుండే పనులు చేసేందుకు నిర్దిష్టమైన కార్యాచరణ చేయాలని సూచించారు. పుష్కరాల పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలకు అనుగుణంగా స్పెషల్ జీవో విడుదల చేయాలని కోరారు. దీనితో పాటు కాంట్రాక్టర్లకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వం నుండి రావాల్సిన పాత బకాయిలు కూడా చెల్లించేందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రతినిధులు బి అప్పారావు, డిఎస్ఎన్ రాజు, కె కృష్ణమూర్తి, పి రాంబాబు, వి దుర్గాప్రసాద్, పిఎల్వి రమణ, కెవి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సబ్కా ఈస్ట్ గోదావరి తరపున వినిపిస్తుంది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న SSR రేట్లు కానీ ప్రస్తుతం ఉన్న రేట్లు ఎక్కడికి మ్యాచ్ అవ్వట్లేదు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తరపున పిలిచే టెండర్లు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున పిలిచే మిగతా డిపార్ట్మెంట్ టెండర్లు కానీ దాని యొక్క SSR రేట్లు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్కి మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని మేము కోరేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లని మీరు పరిగణనలో తీసుకొని స్పెషల్ జీవో పుష్కరానికి తీసుకొచ్చి ఆ రేట్లతో మాత్రమే టెండర్లు పెరాల్సిందిగా మేము స్పెసిఫిక్గా కోరుతున్నాం. అదేవిధంగా పుష్కరంగా సంబంధించిన వర్కులకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇప్పటికి వచ్చి జరగలేదండి. ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ లేకుండా టెండర్ ప్రక్రియ అసలు స్టార్ట్ అవ్వదండి. ఆ టెండర్ ప్రక్రియ స్టార్ట్ అవుతే కానీ మేము ఏ టెండర్ వేయాలో ఏ టెండర్ వేయకూడదో నిర్ణయించుకునే పరిస్థితుల్లో అయితే లేము. ఆ టెండర్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఈ పుష్కరం జూలైకి మేము ఎండ్ చేయాలంటే టైం చాలా తక్కువ ఉంది సార్. ఈ టైంలో కానీ మేము చేయాలంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఈ నెలలో ఇస్తే దాని టెండర్ అది పిలిస్తే మేము టెండర్లో పాలు పంచుకోవడానికి వీలవుతుందండి. అదేవిధంగా విపరీతమైన లేబర్ షార్టేజ్ ఉంది. ఆ లేబర్ షార్టేజ్ని అధిగమించాలంటే స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ అంటూ చేసుకుంటే ఆ స్కిల్ డెవలప్మెంట్లో లబ్ధి పొందిన యువకులు అందరూ కూడా మనకు మా ఈ కార్యక్రమాల్లో అవైలబుల్గా వచ్చి మాకు పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారండి. అదేవిధంగా పుష్కరానికి పిలిచే పనుల్లో అతి ముఖ్యమైన, అతి కంపల్సరీ అయిన, అతి అవసరమైన పనులు మాత్రమే పిలవాల్సిందిగా కోరుతున్నామండి. దానివల్ల ఏంటంటే మేము చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి పర్మనెంట్గా ఈ ఊరికి
ఉండిపోద్దండి. టెంపరీ కానీ అసాధ్యమైన పనులు కానీ టెండర్లు పిలిచి మా కాంట్రాక్టులు టెండర్లో పాల్పంచుకున్న తర్వాత ఈ పుష్కరం టైం అయిపోయిన తర్వాత మనం అటు ఇటు చూడకుండా అవసరమైన అతి ముఖ్యమైన పనులు మాత్రమే రోడ్లు కానీ డ్రైన్లు కానీ అరేంజ్మెంట్స్ కానీ ఘాట్లు కానీ పిలవాల్సిందిగా మా సబ్కా ఈస్ట్ గోదావరి తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను సార్. అతి ముఖ్యంగా ఎప్పుడైతే ఒక ఉత్పత్తి అంటే ఒక ప్రోడక్ట్ని 100 రూపాయలకి మేము తయారు చేయగలమో మాకు 120 రూపాయల వరకు రేట్ ఇస్తే మేము ముందుకు వెళ్ళగలం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ 100 రూపాయల ప్రోడక్ట్ని 80 రూపాయలకే మమ్మల్ని అడుగుతున్న వల్ల మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళ SSR అనే ఒకటి ఉంటుంది కదా, స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ని మించి వాళ్ళు కూడా టెండర్ పిల్లలేదు. ఆ విషయాన్ని మేము అడుగుతున్నామంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లను మీరు కంపేర్ చేసుకోండి. మీ దగ్గర లేని డేటా లేదు, మీ దగ్గర లేని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండవు, అవన్నీ కంపేర్ చేసుకోండి. దీని మీద సపోజ్ 100 రూపాయలు అవుతుంది అనుకోండి, నాకు 120 రూపాయల వరకు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు ఆ 20 రూపాయల్లో ఆ 20% మాత్రమే మాకు లాభం మిగులుతుంది. లేబర్ సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కానీ పక్కన ఉన్న ఏ కార్పొరేషన్ కానీ ఎక్కడ ఉన్నా ఏ బిల్డింగ్ అయినా ప్రైవేట్ బిల్డింగ్ అయినా గవర్నమెంట్ సంస్థలైనా ఎక్కడైనా సరే లేబర్ కొరత విపరీతంగా ఉందండి. ఇవాళ డబ్బు ఉంటే కాంట్రాక్టర్ వాడు డబ్బుతో పాటు వెనకాల మంది అంటే కార్పెంటర్ కానివ్వండి, స్కఫోల్డింగ్ కట్టేవాడు కానివ్వండి, తాపీ మేస్త్రి కానివ్వండి, స్క్రూలు పెట్టేవాడు కానివ్వండి, వీళ్ళందరూ సమిష్టి కృషి కలిపితేనే కాంట్రాక్ట్ చేయగలడు. ఇవాళ డబ్బు ఉంటేనే ఒకటే కాంట్రాక్టర్ అయ్యాడు. ఆ లేబర్ కొరత విపరీతంగా ఉంది. అది మీకు పరోక్షంగా ప్రస్తుతం మన దగ్గర రాజధాని నగరంలో అయితే ఇంకా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఆ లేబర్ కొరత ఉన్నప్పుడు మీరు ఎన్ని వర్కులు పిలిచి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ నాణ్యత లోపం ఎప్పుడు వస్తుందంటే లేబర్కున్న స్కిల్ లేబర్ లేకపోతేనే కాదు సార్. ఆ స్కిల్ లేబర్ రావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్తో ఒక స్కీమ్ రన్ చేస్తుందండి. అది కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ అవ్వట్లేదు. యువతులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి వర్క్ డీసెన్సీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో కూడా లేదు. వర్క్ డీసెన్సీ అనేది నేర్చుకొని ఆ ప్రొఫెషనల్ డీసెన్సీని మెయింటైన్ చేస్తూ వీళ్ళు కానీ మనం శిక్షణ ఇచ్చుకుంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వల్ల ఎన్నో మంది కుటుంబాలు కానీ ఎన్నో మందికి ఉపాధి కలుగుతుందండి. కాంట్రాక్టింగ్ అనేది చాలా పెద్ద వ్యవస్థ, దాంట్లో ఎంతోమంది లబ్ధి పొందుతారు. ఆ లబ్ధి పొందాలంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తక్షణమే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో సీతానగరం మండలం మునికూడలిలోని దేవాన్షు ఘాట్ ను మోడల్ గ్రామీణ పుష్కర ఘాట్ గా అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, నాన్ కేడర్ ఎస్పీ ఏవి సుబ్బరాజు తదితర అధికారులతో కలిసి 2 గంటలకు పైగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించి దిశానిర్దేశం చేశారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ 2027 రాజమహేంద్రవరం కేంద్రంగా జరిగే గోదావరి నది పుష్కరాల సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వచ్చే యాత్రికులకు మునికూడలి ఘాట్ ప్రధాన కేంద్రంగా మారనుందని తెలిపారు. గత పుష్కరాల్లో ఒకే రోజు 50,000 మందికి పైగా ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా 2027 పుష్కరాల్లో రోజుకు 80,000 మంది వరకు భక్తులు స్నానం చేసే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఆర్డీఓ ఆర్ శివరాముడు, పుష్కర్ స్పెషల్ అధికారి మహేష్, ఇరిగేషన్ ఎస్ఈ జి శ్రీనివాసరావు, వి శాంతామణి, ఎస్ఈ కె తిలక్ కుమార్, కె లక్ష్మీనారాయణ, ఎంవీఐ సిహెచ్ సంపత్ కుమార్, డిఎస్పీలు, ట్రాఫిక్ డిఎస్పీ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఘాట్ కంట్రోల్ రూమ్ లో ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటారు మ్యామ్. ఈ ఘాట్ కంట్రోల్ రూమ్ మేజర్ ఇంటిగ్రేటెడ్ దానికి కనెక్ట్ అయి ఉంది. సో ఇక్కడ పబ్లిక్ అడ్రస్ మ్యామ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది మ్యామ్. మనం ఈ ఘాట్ ని తీసుకోవడానికి కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనము ఎక్కువ పుష్కర్ ఘాట్ కానీ కోట్లింగాల్ ఘాట్ ఎంతసేపు కూడా పుష్కరాలు అనేవి రాజమండ్రి సెంట్రిక్ గా జరిగేవి. సో ఈసారి మనము అఖండ గోదావరి కాన్సెప్ట్ లో మొత్తం రూరల్ ఏరియాలో ఉన్న ఘాట్స్ కూడా దూరం నుంచి వచ్చే పిల్గ్రిమ్స్ ని ఇటు తేవాలి అనే ఉద్దేశంతో ఆలోచించాం. అందులో ఫస్ట్ మనకి మునికూడలికి చాలా ప్రసిద్ధి హిస్టరీ ఉన్నటువంటి ఘాట్ కింద 1200 సెంచరీ నుంచి కూడా హిస్టరీ ఉంది అని చెప్పి ఇందాక ఉన్న చెప్పాను. సో ఇప్పుడు ఆ హిస్టరీని కూడా మేము ఇందులో తీసి అసలు ఏముంది ఘాట్ యొక్క హిస్టరీ ఏంటి, కల్చర్ ఏంటి, మునికూడలి అంటే ఎవరెవరు వచ్చారు, ఏంటి, ఏ డైనాసిటీ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ డీటెయిల్స్ వీ విల్ టేక్ ఇట్ అవుట్. సో మనం ఈ ఘాట్ ని చూస్ చేసుకోవడానికి కారణం
ఈ ఘాట్ యొక్క కల్చర్ అండ్ హిస్టరీని చూపించడంతో పాటు పిల్గ్రిమ్స్ ని, వైజాగ్ నుంచి వచ్చిన పిల్గ్రిమ్స్ ని, లేదంటే ఒకవేళ మీకు కొవ్వూరు దాటి గామన్ వచ్చినా సరే వెంటనే రూట్ డైవర్షన్ చేసుకుని దిస్ ఇస్ వెరీ నియర్ టు అవర్ కాతేరు కాబట్టి మనకి 2 యాంగిల్స్ లోని కూడా బాగుంటుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం రూరల్ మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 కార్యక్రమంలో భాగంగా తాను 4 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మండల స్థాయి అధికారులతో పాటు పంచాయతీరాజ్ శాఖ సిబ్బందితో శాఖల వారీగా, పనుల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని స్వర్ణ సచివాలయాలను రోల్ మోడల్ సచివాలయాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. రూరల్ ఎంపీడీఓ కె సునీల్ ఆమ్స్ట్రాంగ్, డిప్యూటీ ఎంపీడీఓ అమ్మిరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 10వ తరగతి ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా 6 సార్లు లాకౌట్ పెట్టాడు. మినిమం వేజ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ₹1,00,000 దాంట్లో ఎగ్గొట్టాడు. ఇవన్నీ ఉన్నాయి. మేము నోటీస్ ఇచ్చాం. నిన్న నోటీస్ ఇచ్చాం. గవర్నమెంట్ నోటీస్ ఇప్పించాం. దేశ ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాలు, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన పేపర్ లీకేజీలు, ప్రజారంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 9న దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసనను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా విస్తృత సమావేశం శనివారం సిపిఎం కార్యాలయంలో జువ్వల రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిందన్నారు. సంపద కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా పేదలు, మధ్యతరగతి ప్రజల జీవన పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజారంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూన్ 9న నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు, యువత, విద్యార్థులు, కార్మికులు, రైతులు విజయవంతం చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, పి తులసి, జిల్లా కమిటీ సభ్యులు సుందరబాబు, పూర్ణిమరాజ్, ఎస్ఎస్ మూర్తి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన, ఏయూ నుంచి నోవాటెల్ వరకు సైకిల్ పై సవారీ. సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. 10వ డివిజన్ అభివృద్ధికి 11 కోట్లు ఖర్చు చేశాం, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. $2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ఎస్ఎస్ఆర్ రేట్లను సవరించి స్పెషల్ జీవో ఇవ్వాలి, సబ్కా జిల్లా అధ్యక్షుడు చల్లా సురేష్ కుమార్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.